నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి నీతి కథ ఒకటి చెప్పండి రమ్మగారు. మామూలుగా మనం పద్యాలు చెప్పుకుంటుంటాం కదా. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతి. బా పద్యం వచ్చి జయ నీకు. మా బుడ్డది ఉంది కదా పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి స్కూళ్ళకి చెప్పి చెప్పి మనకు కూడా వస్తాయి. వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే ఎంత బలమైన వాళ్ళైనా ఎవరైనా తమకంటే చాలా చిన్న వాళ్ళతో చేతుల్లోకి చిక్కి దొరికిపోతారు. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది అనుకో, కొంతమంది పాపం తలదించుకుని బతికేస్తారు, సరిపెట్టుకుంటారు. ఒక్కోడు తల సరిపెట్టుకోడు. సరిపెట్టుకోలేని వాడు ఎవడైనా ఒక సరైన వాడు గనక తగిలితే ఎంత పెద్దవాడైనా గోతుల పడాల్సిందే. మనకి పంచతంత్రంలో భలే మంచి కథలు కనిపిస్తాయి ఇలాంటివి. ఒక పిచ్చుక ఒక ఏనుక్కి బుద్ధి చెప్పింది. పిచ్చుక ఏనుక్కి? పిచ్చుక కనీసం ఎగిరినా ఏనుగు వినిపించుకోదు, అంత చిన్నది. అవును. చెటక కుంజర కథ, ఆ కథ పేరు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, పిల్లలు చెప్పడానికి చాలా బాగుంటుంది, మంచి కథ. ఈ చెటక అని ఒక పిచ్చుకుండే. ఆ పిచ్చుకల జంట ఒక వెలగ చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టుకున్నాయి. అయితే వెలగ చెట్టు మీద పళ్ళు లేవు, పూత లేదు, ఏమీ లేదు. ఓ ఏనుగు ఆ దారే పోతూ ఆ వెలగ చెట్టుకి వీపు రాసుకుంటూ ఉండేది. మామూలుగా ఏనుగులు వీపురు రాసుకుంటాయి, ఒడ్డు దురద పుడుతుంది కదా, చెట్టుకు వేసి చర్మాన్ని ఇలా 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 రుద్దుకుంటాయి. ఏనుగులు చేస్తాయిట, ఒంటెలు చేస్తాయిట. ఒంటెలు కూడా ఒంటి మీద చిన్న చిన్న ముళ్ళు పురుగులు అవి పట్టుకుని ఉంటాయి, మందపాటి చర్మాలు కదా, అవి రుద్దుకోవటానికి గట్టి రాళ్ళు కూడా ఏర్పరుస్తారు. రాజస్థాన్లో పెద్ద పెద్ద రాయి లాంటివి, పెద్ద చెప్టా లాంటిది పెడతారు. ఆ చెప్టాకి ఒళ్ళు రుద్దుకుంటాయి. ఆ చెప్టా కనపడంగానే పరిగెడతాయిట దాని దగ్గరికి. ఏనుగులు పెద్ద పెద్ద చెట్లకి రాసుకుంటాయి. అయితే ఈ వెలగ చెట్టుకి రాసుకుంటుంది. ఏమి ఊరికే వాటికి ఒక తోచదనమాట. పైన ఎక్కడ ఆకు లేదు, పూత పిండా లేనప్పుడు పైకి తొండం చాచి ఒక కొమ్మని పళక్కమని విరిచింది. ఆ కొమ్మ మీదే ఈ చెటక తాలూకు గుడ్లు గూడు ఉన్నాయి. ఎత్తు మీద నుంచి పడేసరికల్లా ఏనుక్కాలక్కర్లే, పిచ్చికి గూడుకి ఎంత కావాలి, ఇంత పిచ్చికి గూడు, టింగ్ బుజ్జి బుజ్జి గుడ్లు ఉంటాయి. ఈ పిచ్చిక చూస్తూ ఉండగానే ఆ ఏనుగు కాస్త ఆ చెట్టు కొమ్మని విరిచేసింది, పడిపోయింది. దాని కాలు పడలేదు కానీ దాని అదురుకి ఆ గుడ్లు కాస్త పగిలిపోయినాయి. చెటక ఏడుస్తూ నుంచుంది. అయ్యో నా గుడ్లే, ఇంకా 4 రోజుల్లో పొదిగి పిల్లలు కాబోతున్నాయి అని చాలా దుఃఖించింది. మొగుడిని తిట్టి పోట్లాడింది. మొగ చెటకని తిట్టింది అనమాట. తిట్టి, నీకేం బుద్ధి లేదా, నీకు ఇది లేదా అది లేదా, మరి ఏనుగు ఇలా వచ్చి చేస్తుంటే దానికి బుద్ధి చెప్పవా, నీ పిల్లల్ని ఎవరన్నా చంపేస్తుంటే తండ్రివి నువ్వు ఇలా బాధ్యత లేకుండా ఉంటావా అంది. ఏనుగునేం చేస్తామే మనము అన్నాడు. అయినా సరే దుఃఖం తీరలా, ఏడుచుకుంటూనే ఉంది. అయితే ఒక ఈగ వచ్చిందట, వీణారవ దాని పేరు. ఉయ్ అంటుంది. ఈగ తెలిసిందే కదా మనకి, జోరీగలు అంటారు. గుయ్యో అని శబ్దం వస్తుంది. అది వచ్చి, ఏమి చెటక ఏడుస్తున్నావు, ఏమైందే, ఎందుకే అని అడిగింది. అడిగేసరికల్లా చెటకంది, బండ ఏనుగు, దొంగ ఏనుగు, దాని దుంపదేగా, అది వచ్చి నా గూడుని పడగొట్టింది. ఒట్టి పుణ్యానికి అక్క, పైన ఏమీ లేవు, నీకు ఏదో చెట్టు కాయ ఉంది, పిండి ఉంది, లాగి ఏనుగు తినాలనుకుంటుంది. ఎండుకట్టెలాగా ఉన్న ఆ చెట్టు మీద నేను కార్నర్లో చిన్న గూడు పెట్టుకుంటే, నా గూడు పోన్లే పిచ్చి గూడు ఉంది ఎందుకు అనుకోవద్దా పెద్దది, తోచగా లాగేసింది. నా గుడ్లు ఇంకో 4 రోజుల్లో పిల్లలు అవ్వాల్సిన నా పిల్లలు సర్వనాశనం అయిపోయింది అని ఏడ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఏనుగుల బెడద తట్టుకోలేకపోతున్నాం, ఈ ఏనుగుకి మరీ గీరా అన్నది. అనేసరికల్ ఈ వీణారావు ఏం చేసింది, తన ఫ్రెండ్ ఇంకొక వడ్రంగి పిట్ట దగ్గరికి తీసుకెళ్ళింది. దాని పేరు గుర్తులేదు, దానికి కూడా ఇలాంటిది ఏదో ఒక పేరు ఉండాలి. ఆ వడ్రంగి పిట్ట దగ్గరికి తీసుకెళ్తే ఇది మాట్లాడుకున్నారు. చెప్పుకుంది, దుఃఖం ఏముంది చెప్పుకున్న కొందికి. అవునవును. చెప్పుకునేసరికల్లా ఈ వడ్రంగి పిట్ట అంది, మరి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేఘనాథుడు, అతని పేరు కప్ప, వాడి పేరు గుర్తుంది, కప్ప పేరు గుర్తుంది, వడ్రంగి పిట్ట పేరే నేను మర్చిపోయా. పర్వాలేదండి. ఈ మేఘనాథుడి దగ్గరికి వెళ్దాం, మేఘనాథుడు మంచి ఐడియా ఇస్తాడు, ఈ ఏనుక్కి బుద్ధి చెప్పాలి. ఓకే. మేఘనాథుడి దగ్గరికి పోయారు. వెళ్తే కబుర్లు చెప్పుకున్నారు కాసేపు. తర్వాత ఈ వీణారావ ఈ వడ్డంగి పిట్ట ఇద్దరు ఇతనికి చెప్పారనమాట, ఆ మేఘనాథుడికి, నువ్వు ఏదైనా సహాయం చేయగలవా, ఏనుక్కి బుద్ధి చెప్పాలి అనేసరికల్లా మేఘనాథుడు అన్నాడు, అయ్యో అదెంత పని, పాపం ఎవరి పిల్లల చావుకైనా కారణమైన ఏనుక్కి బుద్ధి రావాల్సిందే, దాని సంగతి చూద్దాం అని చెప్పి ఏం చేసింది, అది అడవంతా తిరిగి ఒక బాగా బురదుండి నీళ్లు ఎక్కువ లేని ఒక చెరువుని కనిపెట్టింది. కప్పలు నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఓ పని చేయండి,
ఏనుగు ఈ వైపు నడిచొస్తూ ఉంటుంది. నడిచొస్తుంటే నేను ఈ చెరువు దగ్గర, ఈ నీళ్లు లేని దగ్గర కూర్చుని బెకబెకమంటాను. నా ఫ్రెండ్స్ని కొంతమందిని తెస్తా, మేమందరం అరుస్తాం. కప్పలు ఎక్కడ అరుస్తాయి? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ అరుస్తాయి. నేను అరిస్తే నేను నీళ్లు ఉన్నాయి అనుకుని ఏనుగు వచ్చేస్తుంది. ఈ లోపల ఏం చెయ్యాలి? మొదట వీణారావ ఉంది కదా, వీణ లాంటి శబ్దం చేసేది, గుయ్ అంటుంది. దాని పేరు కూడా అందుకే పెట్టారు, వీణ మోగినట్టు మోగుతూ ఉంటుంది అనమాట, గుయ్ అంటుంది. అదే దాని శబ్దం. నువ్వేం చేస్తావంటే దాని చెవిలో సంగీతం పాడు వెళ్ళి, ఏనుగు చెవిలో. ఏనుగు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోగానే వడ్రంగి పెట్టింది కదా, అది పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగుని కంటి మీద పొడిచేస్తుంది. కన్ను పొడవనగానే కళ్ళు కనపడకపోయేసరికల్లా ఏనుగుకి దాహం వేస్తుంది. కంటికి దెబ్బ తగిలితే దాని మెకానిజం అది, నీళ్ల కోసం పరిగెత్తుకొస్తుంది. పరిగెత్తుకొస్తే నేను ఈ బురద వైపు దాన్ని లీడ్ చేస్తా, కప్ప తెలివి చూడు అని చెప్పింది. సరే, ఒకనాడు చూసుకున్న ఏనుగు ఆ వైపుకి వచ్చే సమయం చూసుకుని ఈ మన వీణారవ ఉంది కదా, ఏనుగు చెవి పెద్దది, ఏనుగు సంగీతం వింటుంది బాగా. ఇది పోయి దాని చెవి దగ్గర గుయ్యూ అని తిరగడం మొదలెట్టింది. ఆ సంగీతానికి మన వల్ల గుయ్యి శబ్దం వస్తుంటే కాసేపటికి మనకు కూడా కళ్ళు మూతలు పడతాయి, జోలపాట్లాగా. ఏనుగుకి కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి. ఏనుగు కళ్ళు తెరుచుకుని ఉండగా వడ్రంగి పిట్టని దగ్గరికి రానివ్వదు, అది తొండంతో విసిరేసేస్తుంది. కళ్ళు మూతలు పడంగానే వడ్రంగి పిట్ట వచ్చేసి గుచ్చేసింది కంట్లో, పొడిచేసింది కళ్ళు. పొడిచేసరికల్లా అది కేవు కేవు గట్టి గట్టిగా ఘీంకరించింది. ఏనుగు వడ్రంగి పిట్ట ఎక్కి ఏనుగు మీదే కూర్చుంది పైకెక్కి. ఇది అరిచి కేకలు పెట్టింది. అరిచినా సరే ఈ లోపల దాహం వేసేసింది దానికి. కళ్ళు పొడిచేసి కళ్ళు కనపడకపోతే దాహం. ఈ లోపల కప్పలు బెకబెకమంటున్నాయి, ఎక్కడో కప్పలు బెకబెకమంటున్నాయని పరిగెత్తింది అటువైపుకి. పరిగెత్తేసరికల్లా ఒక పెద్ద మురి గుంట అది. ఏనుగు చూసుకోకుండా, కళ్ళు కనిపించట్లేదుగా, కంట్లోంచి నీళ్లు గారిపోతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి, కన్ను నొప్పిగా ఉంది, దాహం వేస్తోంది, టెన్షన్గా ఉంది. బురద నీళ్ళు తాగిస్తుందా? తాగలేదు, బురదలోకి దిగింది. అయ్యయ్యో, దిగంగానే కూరుకుపోయింది బురదలో. మామూలు కష్టం కాదు అది, ఎంత తంటాలో పడితే గానీ అది బయటికి రాదు. ఇప్పుడు ఏనుగు కష్టాన్ని గురించి కాదు మనం ఇక్కడ ఆలోచించాల్సింది. ఆ ఒట్టి పుణ్యానికి పిచ్చిగూడుని పగలగొట్టినందుకు, పగలగొట్టేసి అంతే. ఆ పిచ్చిక దాని ఫ్రెండ్స్ తో కలిసి చేసిన శాస్తి. అందుకని ఒట్టి పుణ్యానికి ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. అయ్యా, అంతటి ఏనుగే ఇబ్బంది పడింది. ఎంత బలవంతమైన ఏనుగైనా సరే ఇట్లా చిన్న ప్రాణుల చేతికి చిక్కైనా సరే దొరికిపోతుంది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి అయితే ఏదో చేస్తావు. అవును, తప్పనిసరి కాకపోతే దారే పోతూ ఎవరినైనా ఏడిపించటము, తోచి తోచక హెరాస్మెంట్, తోచి తోచక ఎక్కిరించటము, అలా చేయకూడదు. ఆ చేయటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పడానికి ఈ పంచతంత్ర కథని పిల్లలకి ఉదాహరణగా చెప్పచ్చు. చాలా బాగుంది రమ్మగారు, క్యూట్ గా ఉంది. చక్కగా జంతువులు పిల్లలు ఇంట్రెస్ట్ గా వింటారు. స్టోరీ మంచి నీతి ఉన్న కథ కదా. ఒక సరదా కథ చెప్పండి అండి. ఒకప్పుడు జిత్తుల జంత్రి అని ఒక కథ చెప్పాను, గుర్తుందా నీకు? గుర్తులేదు రమ్మగారు. నేను మర్చిపోతున్నావు జయ, ఎన్ని కథలు రమ్మగారు. మరి నేను ఎలా గుర్తు పెట్టుకుంటున్నా? అదే కదా, అదే రమ్మగారు. మరి ఒకసారి చెప్పండి, ఒక్క లైన్ చెప్పండి. అది అదే జిత్తుల జంత్రి. ఒకడు చాలా తెలివైన వాడు, రాజుగారు ఆయన వాడి దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఇంత తెలివిగా ఎలా ఉంటుంటే జిత్తుల జంత్రి అని ఒకటి ఉందండి, అది తీసుకొస్తాను, మీ గుర్రం మీ బట్టలు నాకు ఇవ్వండి అని తీసుకెళ్తాడు. గుర్రము బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు. చూసావా? మళ్ళీ సెర్చ్ చేసుకుని మొత్తం వింటాను. వినాలి నువ్వు ఖచ్చితంగా. సారీ రమ్మగారు, ఒకవేళ ఎవరికి గుర్తులేదో వాళ్ళందరూ ఈ జిత్తుల జంత్రి కథ వెతుక్కుని వినండి. మళ్ళీ వినాల్సిందే, తప్పదు. బాగుంటుంది సరదాగా. షూర్ షూర్. ఇది కూడా జిత్తుల జాలయ్య వీడొకడు. ఒక ఊళ్ళో ఒక రాజుగారు నగరంలో జాలయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు అందరినీ బోల్తా కొట్టించి పాపం గడుపుకుంటూ ఉండేవాడు. ఓసారి వాడు ఒక సైనికుడికి దొరికేశాడు. వాడు ఏం చేశాడంటే, ఇలాంటి వాడిని టక్కరి వాళ్ళని పట్టుకుని అప్పచెప్తే బాగుంటుంది కదా, ఏం చేసి పట్టుకుని రాజుగారి దగ్గరికి ఈడ్చుకుపోయాడు. రాజు అన్నాడు, ఏమిట్రా వీడు దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, ఏం చేశాడు, ఎవరైనా మోసం చేస్తే? వీడు జిత్తులు మారండి, జిత్తులు జాలయ్య వీడు, అప్పుడెప్పుడో వాళ్ళప్పుడెప్పుడో చెక్కు మార్చారు, ఇలా ఒక 5-6 విషయాలు చెప్పాడు. అవునవును, వాడెవడో టక్కరి వాడు అనుకున్నావు, వాడు వీడేనా అన్నాడు. పెద్ద చేసిన మోసం లేదు, 10 రూపాయలు, 8 రూపాయలు, 25 రూపాయలు, 15 రూపాయలు, ఆ పూట భోజనము, ఓ 2 గుమ్మడికాయలు, 4 సొరకాయలు, అలాంటి వాటి కోసం వాడు అవతల వాళ్ళని బోల్తా కొట్టేసి కొట్టేస్తాడు. అది ఒక్కటనుకో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి ఊళ్ళోనూ 10-15 అవుతున్నాయి అనుకో, ప్రతి సందులోనూ 4 అయితే కొన్నాళ్ళకి ప్రచారంలోకి వస్తాయి. అట్లా ఈ జాలయ్య ప్రచారంలోకి వచ్చేసాడు. జిత్తుల జాలయ్య వాడి పేరు. మహానక్క జిత్తులు వాడు వీడేనండి అని చూపించాడు. రాజుగారు అన్నాడు, ఏమిటో
అంత తెలివి నీకు? అట్లా ఒకళ్ళు కాదు ఇద్దరిని కాదు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇట్లా జితులు మారితనంగా ఉండి నువ్వేం సాధిస్తావని రాజు కేకలేశాడు. వాడు అన్నాడు, ఏదో ఒక దాన్ని పెట్టుబడి పెట్టుకుని బతకాలి కదా బాబయ్య, నా తెలివిని పెట్టుబడి పెట్టుకుంటున్నాను నేను అనేసరికాలు రాజు అన్నాడు, అవును నువ్వు చేసినవి చాలా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సరే ఇప్పుడు ఏమిటంటావు చెప్పు, జైల్లోకి వెళ్తావా, శిక్ష ఇంకేదైనా కొరడా దెబ్బలు అవి తింటావా అనేసరికాలు వీడు, బాబు జైల్లో ఉంటే నాకు తిండండి, మా ఇంట్లో తిండి అది కుదరదు, దెబ్బలు తినడానికి నేనంతా సత్తా ఉన్నవాడిని అయితే కష్టపడి పని చేసుకునేవాడిని కదా, ఇట్లా కాదండి ఇంకో మార్గం చెప్పండి అన్నాడు. రాజు అన్నాడు, సరే నీ తెలివితేటలు పరీక్షిస్తా, నీకు ఒట్టి నక్కజిత్తులేనా అందులో నిజంగా తెలివి ఉందా చూస్తాను, 3 పరీక్షలు పెడతా, 3 పరీక్షల్లో నువ్వు పాస్ అయితే నీకు ఏదైనా ఒక సందో రోడ్డో రాసిస్తా, అక్కడ సంపాదించుకుని బతుకుదు కానీ ఈ జిత్తులు మాత్రం నువ్వు మానేయాలి అంటే వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈయన ఏం చేశాడు, ఆ జాలైన వెంబడి పెట్టుకుని మేడ మీదకి తీసుకుపోయాడు. దూరంగా ఒక రైతు పొలం దున్నుతుంటే నేను అన్నాడు, ఆ రైతు నేను రోజు సాయంకాలం పూట 3 గంటల వేళ నిద్ర వస్తుందని పడుకోకుండా ఇక్కడ వచ్చి నుంచుంటా, వీడు రోజు దున్నుతో కనబడుతున్నాడు, చూస్తూ ఉంటా నేను, ఆ పొలం వాడిది, దున్నుతాడు ఏదో చేస్తాడు, కొన్ని రోజులు గాపిస్తాడు, మళ్ళీ ఏవో నీళ్లు పెడుతుంటాడు, వాడు ఒక్కడే పని చేసుకుంటాడు. ఓకే, పనే వాడికి, ఇంకో రెండోది లేదు. నువ్వు వాడికి తెలియకుండా వాడిని మోసం చేసి వాడి ఎద్దులు 2 కొట్టేయాలి, నువ్వు దొంగతనం జరిగినట్టు వాడికి అర్థం కాకూడదు, నువ్వేం చేస్తావో చేయమన్నాడు. అనేసరికి సరేనని ఒప్పుకున్నాడు. వెళ్ళాడు. వెళ్తే అసలు ఆ రైతు తలకాయ తిప్పడు, ఎవరికేసి చూడ్డు, మాట్లాడు, నవ్వడు, పని తెప్పిస్తే రెండోది చేయడు. వీడేం చేశాడు, జాలయ్యకి మంచి కంటెంట్ భలే స్వీట్గా పాడేవాడు. అయితే ఏమైంది, ఆ పక్క పొలంలో చెట్ల చాటును కూర్చుని సన్నగా పాడడం మొదలుపెట్టాడు. ఈ పని చేసే వాళ్ళకి ఓ చిన్న పాట అవి వినపడితే ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు కదా, పాట మధురంగా వినపడుతుంటే కాస్త తాదాత్మ్యం వచ్చింది అందులోకి, పరవశించిపోయాడు ఆయన, ఎంత బాగా పాడుతున్నారు అని చెప్పి. అది దాని మీద ఉన్నాయి కదా, ఈ మన తవ్వే దాని మీద ఏమంటారు దాన్ని, నాగల మీద ఉన్నాయి గొడ్లు ఎడ్లు, వాటిని వదిలిపెట్టి ఆ పాట వస్తున్న వైపుకి వెళ్ళాడు. ఎవరో ఉన్నారు, మనిషి ఎవరో చూద్దాము అని చెప్పి అటు వెళ్ళేసరికల్లా వీడేం చేశాడు, చెక్కమని ఇటు వచ్చేసాడు. అతను ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళాడు. వీడి రాగానే వీడి దగ్గర ఓ చిన్న ఇంత రంపం లాంటిది ఉంది. గబగబా ఈ ఎడ్ల దగ్గర నిలబడి కొమ్ములు కోసేసాడు, ఎడ్లవి తోక కూడా కత్తిరించేశాడు. ఆ కొమ్ముకు వస్తే నొప్పి రాదు వాటికి, తోక కత్తిరించినా కూడా ఏదో మూలుగుతాయి కానీ పెద్ద సౌండ్ రాదు. గబగబా వాటిని ఏం చేశాడు, నాగల నుంచి ఊడదీసేసాడు. ముందు నిలబడి ఉన్నాయి, కోసేశాడు కొమ్ములు. ఆ కొమ్ముల్ని పక్కగా ఒక చోట కాస్త బురదగా ఉన్న చోట పాతి పెట్టాడు. తోక కూడా కనపడేలాగా పెట్టాడు. ముందు కొమ్ములు కొంచెం దూరంగా తోక, అది ఎట్టా కనపడుతుందంటే ఒక ఎద్దు ఆ బురదలో దిగబడిపోయినట్టు కనపడేలాగా పెట్టేశాడు. పెట్టేసేసి ఈ 2 ఎడ్లని 2 సరుపులు తెచ్చి తోలేశాడు అడవిలోకి, పక్క పొలాల్లోకి తోలేసేసారు కల్లా. ఆల్రెడీ తోక కత్తిరించబడి ఉంది కదా, ఓకే బాధగా ఉంది, వాటికి పారిపోయే ఛాన్స్ వచ్చింది, అవకాశాన్ని అవి కాస్త వెళ్ళిపోయింది. ఈ పాటగాడి కోసం అటు ఇటు తిరిగిన రైతు వచ్చే లోపల ఈ క్రియ చేసేసి మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళి నుంచున్నాడు. ఈ రైతు వచ్చాడు దగ్గరికి, చూస్తే ఏముంది, నాగలేమో ఊడదీసింది, ఎడ్లేమో లేవు. అయ్యో ఊడ తీసుకుని పోయినాయా, ఏ పక్కకు పోయినాయని అటు ఇటు చూస్తే పక్కన బురద గుంటలాగా ఉంది. ముందున్నదే వాళ్ళకి తెలుసు, మామూలుగా ఎడ్లు అవి వట్టల్లోకి దిగవు, చక్కగా సాఫీగా నడిచొస్తాయి. అవును. తను ఆశ్చర్యపోయి వెతుక్కుంటుంటే మన ఈ జుత్తులు జాలయ్యున్నాడు కదా, వాడు అప్పుడే వస్తున్నట్టుగా మొహం పెట్టి, ఏంటన్నా వెతుకుతున్నావు అన్నాడు. నా గొడ్లు కనపడలేదు తమ్ముడు, ఇందాక ఇక్కడే ఉండాలి, 2 ఎడ్లు పొలం దున్నుతూ ఉన్నాను, ఎటుపోయినాయో ఏమిటో అంటే తను అన్నాడు, అదేంటి భూమిలోంచి వచ్చినట్టు కనపడుతున్నాయి, దిగబడిపోయినాయేమో చూడు అన్నాడు. వీడిపోయి కొమ్ములు పుచ్చుకుని లాగేసరికి కొమ్ములు ఊడి చేతిలోకి వచ్చాయి. పైన పాతి పెట్టినవి రావు, తోక పుచ్చుకుంటే తోక వచ్చేసింది. నేను నిర్ఘాంతిపోయి, అయ్యో లోపల కూరుకుపోయి కొమ్ములు ఊడిపోయినాయి నా ఎడ్లకి, ఇంకేం చేస్తాను, నా పొలం పని అంతా పాడైపోయిందని ఆ రైతు వెళ్ళిపోయాడు. దొంగతనం జరిగిందేమోనన్న ఊహ కూడా రాలా అతనికి, బురదలో దిగడిపోయినాయి అంతే అనుకున్నాడు. పాపం ఇంకేం చేస్తాడు, వెళ్ళిపోయాడు. ఆ మేడ మీద నిలబడి రాజుగారు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఓరి వీడి తెలివి, వీడి దుంపదేగా అనుకుని, మన వల్ల కదా ఈ పరీక్ష అయ్యింది, అరే రైతుకి ఒక జత ఎడ్లు తోలండిరా అని చెప్పి ఓ జత ఎడ్లను తోలిచ్చాడు. కొన్నాళ్ళకి వాడి ఎడ్లు వాడికి దొరుకుతాయి, ఈ లోపల రాజుగారి వల్ల వాడు నష్టపోకూడదు కదా. సరే ఏం చేశాడు, బాగానే ఉంది. మళ్ళీ
రాజుగారి దగ్గరికి వచ్చాడు. సరే రాజుగారు అన్నారు, భలే గెలిచావు, చాలా తెలివి నీకు. సరే, మనకి పంచకళ్యాణి గుర్రం ఒకటి ఉంది. అశ్వశాలలోకి వెళ్ళి దొంగతనం జరిగిందని అర్థం కాకుండా గుర్రాన్ని తీసుకురావాలి నువ్వు. ఓకే. అంటే తెస్తానండి అన్నాడు. ఈ ఫస్ట్ టైం చూసిన వ్యవహారం మీద రాజుగారికి పుట్టాడు అనుమానంగా ఉంది, అమ్మో వీడు సాధించేస్తాడని. అక్కడి అశ్వశాలలో వీళ్ళు ఉంటారు గుర్రం కాపలా వాళ్ళు, ఒరే ఇవాళ రాత్రి మన గుర్రం దొంగతనం చేయబడే అవకాశం ఉంది, మెలకుగా ఉండండి, గుర్రం జాగ్రత్త అని చెప్పాడు. వీడేం చేశాడు, అటు తిరిగి ఇటు తిరిగి ఒక సైనికాధికారి గారి ఇంట్లో చొరబడి, ఆయనకి వాళ్ళకి బట్టలు ఉంటాయి కదా సైనికాధికారి గారు, ఆ బట్టలు సంగ్రహించుకున్నాడు. సంగ్రహించుకుని రాత్రి బాగా 1-2 వేళ ఓ సంచి భుజాన్ని వేసుకుని సైనికాధికారి బట్టలతోటి వెళ్ళాడు. వీడు వెళ్ళేసరికి ఆయన నడిచొస్తున్నాడు, ఈ వేషంలో ఉండి నడిచొస్తున్నాడు. మొత్తం అశ్వశాలంతా దీపాలు వెలిగించున్నాయి, అందరూ సిద్ధంగా నుంచునున్నారు కర్రలు పుచ్చుకుని. ఇట్లా ఒకడ పంచకళ్యాణి మీద కూర్చుని ఉన్నాడు. ఈ గుర్రాన్ని ఎటా కొట్టేయటం. అక్కడి నుంచి సైనికాధికారి బట్టలు రాత్రిపూట మొహాలు ఏం కనబడతాయి, శిరస్త్రాణాలు ఉంటాయి. అబ్బా ఎంత బాగా ఉన్నారా మీరంతా మెలకుగా, సమయం గడిచిపోయింది, రాజుగారు చెప్పారు ముహూర్తం దాటిపోయింది, ఇంకా ఏమీ దొంగతనం అవ్వదు, ఏమవ్వదు, మీరు ఇంతవరకు కాపలా ఉన్నందుకు ఇదిగో మీ అందరికీ ఇదిగో ఈ బుడ్లు పంపించారని చిన్న చిన్న సీసాల్లో అందరికీ డ్రింకులు ఇచ్చాడు. అప్పట్లో కూడా మత్తు పానీయాలు ఉండేవి. అదే కదా. వీళ్ళందరూ తాగేశారు. సంతోషం పట్టలేక రాత్రి 1 గంటకు నిద్రలు ఇంకా కాయక్కర్లేదు కదా, 1 గంట 2 దాకా మెలకుగా ఉంటే ఊపిరి ఆడనట్టు ఉంటుంది, అది మంచి టైం కదా. 1 to 12 to 3 అద్భుతమైన నిద్రా సమయం మనిషి అన్నవాడికి. ఆవలించుకుంటున్నారు అక్కడికి పాపం. సరే అందరూ తలా ఒక బుడ్డి తాగారు. గడపలు దాటకముందే ఎవరి దారిని వాడు చొప్పకట్టల్లా పడిపోయారు. ఇది చక్కగా సైనికాధికారి బట్టల్లో గుర్రం వేసుకెళ్ళిపోయాడు మనవాడు జాలయ్య. వేసుకెళ్ళిపోయి తెల్లవారు దాకా అక్కడ ఇక్కడ తిరిగి తెల్లవారేసరికల్లా రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేసరికల్లా ఈ అశ్వశాలకు కబురు చేస్తే ఆ రాత్రి దొంగతనం అవ్వదని, ఇంకేం అవ్వదని చెప్పేశారు సైనికాధికారి వచ్చి. అందుకని మేమందరం పడుకున్నామన్నారు. గుర్రం ఎక్కడుంది, రాజుగారి ముందు నుంచి. ఆశ్చర్యపోయాడు, పొరిని ఇది కూడా బాగా చేశాడే వీడికి ఆ సమయానికి ఏం చేయాలో తెలుసు, టక్కరివాడు. సరే ఓకే, 3వ పరీక్ష పెడుతున్నాను నీకు, రాణిగారి వేలు ఉంగరం కొట్టేయాలి నువ్వు. రాణిగారి వేలు ఉంగరం అంటే ఏమిటి, అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ ఉంగరం పుచ్చుకుంటే ఆవిడ ఊరుకుంటుంది, అదే కదా, అరిచి గోల్ చేయదు, ఉంగరం పట్టుకో నీ ఇష్టం, ఆ తర్వాత నేను నిన్నేమీ అన్నాడు. అన్నాక సరే బాగానే ఉంది. సాయంకాలం చీకటి పడ్డాక ఆ రోజు రాత్రి రాజు రాణి ఇద్దరు మేడ మీద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కూర్చుంటే చెప్పాడు, ఏమే నీ ఉంగరం జాగ్రత్త, వాడు కొట్టేస్తాడు, వాడు 2 సార్లు ఇలాంటివి చేసేసాడు, 3వది చేస్తాడంటే ఇద్దరు భార్యాభర్త పక్క పక్కన ఉంటే వాడు ఎట్టా వచ్చి ఆవిడ మీద పడి ఆవిడ ఉంగరం లాక్కోగలుగుతాడు. పైగా మెళ్ళో అయితే ఒక రకం, ఉంగరాలు తీసుకోవాలంటే చెయ్యి ఇవ్వద్దు, ఆవిడెందుకు ఇస్తుంది చెయ్యి. సరే ఇద్దరు చూస్తుంటే రాజుగారికి ఏం కనిపించింది, ఎవరో కింద నుంచి గోడ మీద నుంచి పైకి ఎక్కొస్తున్నట్టుగా కనపడింది. అప్పట్లో ఏమి వీధిలో ఎట్లా ఏమిటి ఏమీ లేవుగా, ఏవో కాగడాలు అవి ఇవి వెలిగించుకునేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, వంగి చూశాడు. చూస్తే పైకి కోట బురుజుకి, అంటే ఈయనుండే ప్రాసాదం తాలూకు బురుజుకి ఒక తాడేసింది, కింద నుంచి ఒక వ్యక్తి పైకి వస్తున్నాడు. ఈయన చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేదాకా వాడు ఇట్లా తాడు పుచ్చుకుని పైకి వస్తున్నట్టు కనపడతాడు. దగ్గర దాకా రాగానే ఈయన ఏం చేశాడు, అక్కడ బరిసెలు లాంటివి ఉంటాయి కదా, బరిసె మొనవైపు తను పట్టుకుని కర్ర వైపుతోటి ఆ మనిషిని ఇట్లా కొట్టాడు. పై మేడ మీద 4వ అంతస్తు మీద నుంచి పడితే ఉంటాడు ఎవడైనా, పడిపోయాడు వాడు. ఆ పడిపోయాడు, ఏదో కెవ్వమన్న కేక దబ్బమన్న మోత వినపడ్డాయి. ఇంకేమిటి, జాలయ్య పడిపోయాడు. వాడు ఇప్పట్లో లేచురాడు. సైనికులు ఎవరో చూసుకుంటారు వాడి సంగతి, వాడేం సచ్చేంబడు, కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి. అక్కడి నుంచి నేను అన్నాడు, ఏం పర్వాలేదు వెళ్ళి పడుకుందాం పదన్నాడు. రాజుగారు రాణిగారు వెళ్ళిపోయారు లోపలికి. ఆయన గది వేరు, ఆవిడ గది వేరు. ఆవిడ గదిలో ఆవిడ పడుకుని హంసతులిక తలపం మీద, ఆయన పోయి తన గదిలో పడుకున్నాడు. పడుకున్నాక ఏమైంది, ఇంతకీ అక్కడ ఏం జరిగింది, తాడు పుచ్చుకుని పైకి వస్తున్నారు కదా, జాలయ్య రాల. వాడు ఏం చేశాడంటే ఒక తాడేసి ఒక గడ్డి బొమ్మకి తన చొక్కా పంచా కట్టాడు. ఓహో. ఆ గడ్డి బొమ్మను ఆ తాడుకి కరిపించి కింద నుంచి లాగుతుంటే దూరం నుంచి చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది, పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గడ్డి బొమ్మ కింద పడంగానే వీడు కెవ్వమన్నాడు, మోత ఎట్లాగూ అయింది. వాడు నిజానికి అసలు క్షణాల్లో మేడెక్కేశాడు. పక్క నుంచి మెట్లు ఉన్నాయి ఆ మేడకి. ఇది పడిపోగానే వాడి దారిని వాడు మెట్లెక్కేశాడు. ఈ లోపల రాజు రాణి మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
రాణిగారు అప్పటికే రాత్రి 12 అయింది. ఆవిడకి 9ంటికే పడుకునే అలవాటు. ఆవలింతలు వచ్చేస్తున్నాయి వాకిట గాలి కూర్చునేసరికి. మేడ మీద కూర్చుంది కదా, చల్లగాలికి నిద్ర రాదా? ఆవిడేమో నిద్రలో. ఆవిడ లోపలికెళ్ళి కొద్దిగా గొంతు బొంగురుగా చేసి, ఏమే ఇంకా జాలయ్య రాడు, అయినా కూడా ఎందుకైనా మంచిది ఉంగరం నా చేతికి దాచిపెడతా అన్నాడు. ఆవిడ నిద్రలో ఉంగరం తీసి ఆయన చేతికి పెట్టింది. అదెవరు? జాలయ్యే. వాడు ఉంగరం వేలికి పెట్టేసుకున్నాడు. చటుక్కుని తప్పుకున్నాడు. ఇంతలో 10 నిమిషాల్లో రాజుగారికి రెండో గదిలో పడుకున్నాడుగా, ఆయనకి ఏమనిపించింది, ఒకవేళ జాలయ్య గాడు కాలు విరిగినా సరే ఏ కర్రో పట్టుకుని పైకి వస్తాయి అని చెప్పి ఈయన గబగబా లేచి సరభసంగా వెళ్ళాడనమాట, చకచక మోతలు చేసుకుంటూ. ఏమండి రాణిగారు, ఆ ఉంగరం నా చేతికి ఇవ్వండి, నేను దాచిపెడతాను, ఆ వాడు వచ్చేస్తాడేమో, వాడు ఒట్టి టక్కరి వెదవా అన్నాడు. ఆవిడ నిద్రలో, ఎన్నిసార్లు ఇస్తాను, ఆల్రెడీ ఇచ్చేసా కదా మీకు అని. అప్పుడు చూశాడు ఆవిడ వేలికి ఉంగరం లేదు. అమ్మ జాలయ్య కొట్టేశావురా అనుకున్నాడు. తెల్లవారేసరికల్లా ఉంగరం పుచ్చుకొచ్చాడు జాలయ్య. ఇదిగోండి మహారాజా అనగానే, మహారాజు నాడు ఎంత తెలివోయి నీకు సానుకూలంగా పని చేసుకోవటం, దాన్ని గొడవ కానివ్వకుండా ఉండటం వచ్చు. సరే, ఓ పంచి, ఊరికి ఉత్తరంగా ఉన్న వీధుల్లో ఒక వీధి నీకు ఇస్తున్నాం. ఆ వీధిలో 40-50 ఇళ్ళున్నాయి. దానికి అనుబంధంగా ఉన్న తోటలు దొడ్లు అన్నీ నీవే. అవి అద్దెకిస్తావో, అమ్ముకుంటావో, నీ పేరే పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటావో ఉండు. అవసరమైనప్పుడు సలహా ఇచ్చే సలహాదారు ఉద్యోగం ఇస్తున్నాను నీకు. నీ చుట్టాలని పక్కాలని ఆ వీధంతా పెట్టుకో. ఉద్యోగం ఉంటుంది, నీకు జీతం ఇస్తాను. మీ వాళ్ళందరినీ ఆ ఇళ్లలో దింపుకో. ఇక మాత్రం నీ జిత్తులు బయట చేయకూడదు. జిత్తులన్నీ రాజ్యానికి రాజుకే ఉపయోగపడాలని చెప్పి ఆ జిత్తులు జాలయ్య వీధి అని ఒక వీధి ఇచ్చి వాడికి గౌరవంగా ఉంచుకున్నాడు. పాతకాలంలో ఇట్లా దొంగల్ని దోపిడీదారులని రాజుగా ఉపయోగపడేలాగా జీతాలు ఇచ్చి ఉంచుకునేవాళ్ళట. ఖలీఫా కథల్లో చూస్తాం మనం ఇట్లా. ఈ మన రాజుల్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు. వీళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళని విశ్వాసపాత్రులుగా చేసి ఉంచుకోవాలి, శిక్షించకండి. అప్పుడు వాళ్ళు తెలివితేటలు రాజ్యానికి ఉపయోగపడతాయి. చందమామ కథ ఒకటి చెప్పండి అండి. పూర్వం కౌశాంబి అలాంటి నగరం, కేశవ నగరం అనుకో, నగరానికి ఒక పరమాద్భుతమైన రాజుగారు ఒక ఆయన అవంతివర్మ. ఆయన చాలా అద్భుతంగా ధర్మం న్యాయం జరిపేవాడట. వాళ్ళ దాంట్లో కంటికి కన్ను పంటికి పన్ను, ఎవడైనా కొడితే వీడితో వాడిని కొట్టించేవాళ్ళు. అదే లెక్క. చాలా ఖచ్చితంగా అమలు జరిగిపోయేది న్యాయం. ఇక నువ్వు నేను తేడా లేదు, పెద్దవాడు చిన్నవాడు లేదు, మనవాడు కాబట్టి ఆశ్రిత పక్షపాతులుగా ఉండటాలు అటువంటివి వాళ్ళ రాజ్యంలో నడిచేవి కాదు. చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ధర్మం 4 పాదాలా నడిచేది, చాలా విశేషంగా ఉండేది. ఈ రాజుగారికి ఒక కుమారుడు, వివాహితుడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏమైందట, ఒకసారి ఒక పెద్ద నాగుపాము ప్రవేశించింది సభాభవనంలోకి. ఎక్కడో పుట్టలు చెదిరినాయో ఏదో అయ్యింది, లేదా ఏదో కార్యక్రమం మీద ఆ పాము వచ్చింది. వస్తే ఎప్పుడైతే ఈ సభాభవనంలో కనపడిందో అందరూ చెల్లాచెదరుగా సైనికులు వాళ్ళు వీళ్ళు లేచారు. పాముని తరమడానికి కొంతమంది కర్రలు తీశారు. ఈ కుర్చీలు అవి జరిపారు. రాజుగారి పక్కన సింహాసనంలో పక్కన కుర్చీలో కూర్చుని ఉన్న రాజుగారి యువరాజు సర్రును కత్తి దూసి ఆ కుర్చీలన్నీ జరిపాక కుర్చీల పక్క నుంచి దాటిపోతున్నంత పొడుగాటి నాగుపాముని 2 తుండాలుగా కట్ చేసేసాడు. కత్తి పెట్టి కొట్టాడు. సగం తెగిపోయింది నాగు, తోక ఇక్కడ ఉండిపోయింది, పడగ పారిపోయింది. ముందు భాగంతో పారిపోయి ఆ నాగుపాము అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి అంతఃపురానికి ఆనుకొని ఉన్న ఉద్యానవనం అడవి లాంటిది ఒకటి ఉంది. అక్కడ ఒక పుట్ట ఉంది గోడను అనుకుని. ఆ పుట్టలో ఉంది అతని సంసారం, ఆ నాగు తాలూకు సంసారం. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కొస ప్రాణంతో తన ఇల్లు చేరిపోయాడు. పుట్టలోకి వెళ్ళిపోయాక చూస్తే ఏముంది, నాగు భార్య వచ్చి అయ్యో ఇట్లా అయిపోయిందంటే, యువరాజు నా దారి నేను పోయేదావాడిని, అందరూ కర్రలతో బెదిరిస్తే యువరాజు కత్తి పెట్టి నన్ను నరికేశాడు, నా చావుకు కారణం వాడే. మహారాజు చాలా అద్భుతమైన వాడు అవంతివర్మ. చాలా న్యాయ సూత్రాన్ని చాలా అద్భుతంగా అమలుపరుస్తాడు. కాబట్టి నువ్వు నా మరణానికి న్యాయం చేకూర్చాలని చెప్పి ఆ నాగు కాస్త మరణించింది. మగవాడు పోయాడు, నాగుపాము చచ్చిపోయాడు. ఈ ఆడ నాగుపాము ఉంది కదా భార్య, గోడును వెలిపించి ఎలాగైనా తనకి న్యాయం చేకూర్చుకోవాలని భావించి ఆ రోజు రాత్రి అంతఃపురంలో ప్రవేశించి తెల్లవారుతూ ఉండగా యువరాజు మెడకు చుట్టేసిందట. అయ్యో, చుట్టేసేసరికి అందరూ కేకలు పెట్టారు. పాముల వాళ్ళని పిలిచారు, సైనికులు కొట్టడానికి వచ్చారు. ఏం చేయాలో తెలియదు, మెడ చుట్టేసి ఉంటే పామును ఎట్లా తీస్తారు? అక్కడి నుంచి మీరంతా వాళ్ళని వీళ్ళని పిలవద్దు, మహారాజుని పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలని ఈ నాగుపాము మానవ భాషలో చెప్పింది.
పాము మాట్లాడుతుందని రాజుగారిని పిలుచుకొస్తే రాజు భార్య దీనంగా దుఃఖిస్తూ ఏం చెప్పిందంటే, నా భర్త తన దారిని తను పోతున్నాడు, అసలు ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదు, దాటి వెళ్ళిపోతున్న నా భర్తని యువరాజు కత్తితోటి ముక్కలుగా నరికేశాడు, నన్ను విధవం చేశాడు, నా పిల్లల్ని తండ్రి లేని వాడిగా చేసేసాడు, నాకు న్యాయం చేయండి. మీ రాజ్యంలో ఉన్నదేంటి? కంటికి కన్ను పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. నేను యువరాజు భార్యని విధవం చేయకూడదా? ఇప్పుడు ఇతను నన్ను విధవం చేశాడు, నాకు న్యాయం చెప్పండి అనేసరికి రాజు అన్నాడు, మేము మామూలుగా నేను ఒక్కడినే న్యాయం చెప్పను, న్యాయాధికారులు ఉండాలి ఇక్కడ అని న్యాయాధికారులను పిలిపించారు. ఇద్దరు న్యాయాధికారులు సరేనన్నారు. కానీ మనకి రాజ్యానికి ఒక్క యువరాజు, ఏం చెయ్యాలో తెలియలే. వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, దాంతే ఉంది, యువరాజు తన నాగు భార్యని విధవం చేశాడు, యువరాజు భార్యని విధవం చేయొచ్చు, నాగుతోటి ఏమైనా చేయొచ్చు నువ్వని అనేసరికి ఆవిడంది, ఆ పాము అంది, ఆడపాము, ఎంత మాట చెప్తున్నారు మహానుభావ, చనిపోయిన నా భర్త ఎట్లా యువరాణిని విధవం చేస్తాడు? మీరు యువరాజును రక్షించుకోవటానికి ఈ మాటలు చెప్తున్నారు, న్యాయంగా చెప్పండి, మీరు చెప్పేది న్యాయం కాదు. అంతే, చనిపోయిన వాడు ఎట్లా చేస్తాడు? నేను మిగిలేను, నాతోటి చేయించండి ఏదైనా అనేసరికి సరే రెండో న్యాయాధికారి గుడ్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి? భయం, అనుమానం, ఏం చెప్తే ఏం చేస్తుందో. మెడ చుట్టుకున్నది ఒక్క కాట అందుకుంటే అది నిజానికి కాటేయచ్చు, కానీ న్యాయంగా అడగడానికి వచ్చింది. కాట అందుకుంటే చేసేదేం లేదు, రాత్రివేళ కాటేసింది అనుకో వైద్య సహాయం అందక, కానీ అట్లా కాదు, ఇతను చేసింది అన్యాయం, దీన్ని న్యాయం చేయండి అని అడగడానికి వచ్చింది. రెండో న్యాయాధికారి మంచి తెలివైన వాడు, ఆయన అన్నాడు, అమ్మా తప్పకుండా యువరాజు వల్ల నువ్వు విధవయ్యావు, యువరాణి కూడా విధవ కావాల్సిందే, యువరాజు ప్రాణాలు నువ్వు తీసుకోవాల్సిందే, విధవం చేయవలసిందే యువరాణి నువ్వు. అయితే నీకు ఎంతమంది అమ్మా సంతానం అన్నాడు. నాగు భార్య తెగ దుఃఖిస్తూ దీనంగా 5 పిల్లలండి నాకు అని. సరే, యువరాణికి కూడా 5 పిల్లలైన ఉన్న విధవం చెయ్యాలి నువ్వు, యువరాణికి 5 సంతానము పుట్టాక వచ్చి కాటేసేయి నువ్వు, మేం కాదనం, ఇదే న్యాయం అని ఒక ఘోషణగా చెప్పారు. నాగు భార్యకి రాజుగారు మాటిస్తున్నారు, యువరాణికి 5 సంతానం కలిగాక ఆమెను విధవం చేసేందుకు నాగు భార్యకి హక్కు రాస్తున్నారు. ఎప్పటికీ యువరాజుకి 2 పిల్లలు, ఎప్పటికి వస్తుంది? ఎప్పటికైనా రావచ్చు, ఆ కాలంలో బర్త్ కంట్రోల్ లేదు కదా. కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టాల రాజుగారికి. యువరాజుకి ఏమో పిల్లలు కలగలేదు. రాజుగారు చెప్పి నువ్వు ఎలాగో ఇట్లా ఇక్కడే ఉంటావు కదా, పుట్టలో అంతఃపురపు ఉద్యానవనం పుట్టలోనే ఉంటావు కదా, చూసుకుంటూ ఉండు, మేము కూడా కబురు చేస్తాం, నువ్వు కబురు చేయాలి, 5వ సంతానం పుట్టాక మీరు కబురు చేస్తే నేను వచ్చి యువరాజును కాటందుకుంటాను అని అడిగిందట. ఆ తర్వాత ఎప్పుడు యువరాజు యువరాణి పిల్లలతో కలిసి తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడు 2 పిల్లలతోటే కనపడ్డారు, కానీ 3వ పిల్లతోటి కూడా ఆ పాము ఎప్పుడు చూడలేదు. చూసి తన పగ తీరకుండానే పాము ఎప్పుడో వెళ్ళిపోయింది. న్యాయ సూత్రం ఇట్లా అమలు చేశారు. 5 పిల్లల విధవ ఇది. మరి 2 పిల్లల విధవేట పనికి వస్తుంది, 5 పిల్లల విధవే అవ్వాలి కదా. యువరాణి మనుషుల తెలివితేటలు చూపించారు, మనుషుల తెలివితేటలు. అంతే కదా రమ్మగారు? అంతే. రమ్మగారు ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? పూర్వమట సింధు దేశంలో సుందరుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు ఏదో చిన్న పని చేసుకునేవాడు. అమ్మ నాన్న ఉన్నారు, కానీ ఏదో చాలా సామాన్యమైన కుటుంబం. వాళ్ళు ఉన్న ఊళ్ళ నుంచి ఎగువ సముద్ర తీరం వైపుకు వచ్చి అక్కడ ఏదైనా పని దొరుకుతుందని అక్కడ ఉన్నాడనమాట. ఏదో దొరికేది చిన్నది. పొద్దుటి పూట పనులు ఉండేవి. సాయంకాలం వాడు ఏం చేసేవాడు, రోజు ఆ సముద్ర తీరం, మనం బీచ్కి కొత్త వాళ్ళం అయితే భలే సరదాగా ఉంటుంది, రోజు సముద్రపు తీరంలో అలా వ్యాహ్యాళికి తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుంటే ఒకనాడు సాయంకాలము వాడు వెళ్తూ ఉంటే వాడికి ఎట్లా కనపడింది, ఈ సముద్రాలకు అలలు వచ్చి అలలతో పాటు వస్తువులన్నీ అవి శంఖాలు చేపలు గీపలు వస్తాయి, కొట్టుకొస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. గవ్వలు వస్తాయి, ఎన్ని పీతలు గీతలు కూడా వస్తుంటాయి నీళ్ళలో. అయితే అలా వచ్చిన ఒక చేప అక్కడ ఉండిపోయింది. అది ఎట్లా అయింది, అక్కడ ఎవరో పిల్లలో లేకపోతే పెద్దవాళ్ళేనో ఇంత గుంట లాంటివి తవ్వారు. గుంటలు తవ్వితే కాసేపటికి ఇసుక వచ్చి పూడిపోతాయి. ఇది ఏకంగా ఒక మడుగులాగా అయ్యింది, పెద్ద గుయ్యి. ఒక చేప ఈ అలతో పాటు కొట్టుకొచ్చి ఆ మడుగులో కొట్టుకుంటుంది. అది ఎంత ఎగిరినా మడుగులోంచి పైకి రాలేకపోతుంది. బంగారపు రంగు చేప ఎంత చక్కగా ఉందో.
వీడేం చేశాడు సుందరుడు, దాని దగ్గరికి వెళ్ళి అది అలతో పాటు పైకి ఎక్కడానికి ట్రై చేస్తోందని అర్థమే. పాపం సముద్రంలోకి పోవాలనుకుంటోంది. సముద్రంలో ఉండే చేప అంత మడుగులో అట్ట గోతులో ఉండమంటే ఎట్లా ఉంటుంది? అవును. అందుకని వీడేం చేశాడు, ఆ గొయ్యి దగ్గర కూర్చుని దానిటా చేతితోటి పైకి లేవదీసి అల వచ్చినప్పుడు అల మీదకి విసిరాడు. విసిరేసరికల్లా ఆ చేప బతుకు జీవుడా అని లోపలికి వెళ్ళిపోయింది లోపలికి. ఇక మళ్ళీ రాల. మర్నాడు ఏమైంది, ఆ రోజు అయిపోయింది. మర్నాడు ఇతను మళ్ళీ సముద్ర తీరానికి వచ్చేసరికల్లా ఒక నడి వయసులో ఉన్న ఒక స్త్రీ ఇతన్ని పిలిచింది. బాబు బాబు, నేను సాయంత్రం ఇక్కడ మడుగులోంచి చేపను తీసింది నువ్వే కాదు అంది. నేనేనన్నాడు. దాదా ఇట్లా నా దగ్గరికి రా అని రమ్మని పిలిచి, ఆ చేప సముద్రపు రాజు గారి కూతురు, అందరితో పాటు వచ్చింది బయటికి. తనొక్కతి మడుగులో ఉండిపోయింది, నువ్వు రక్షించావు, మా రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు, సముద్రపు రాజు దగ్గరికి వెళ్తాను రమ్మంది. సముద్రంలోకి వెళ్ళాలంటే ఎటా వెళ్తాడు? అదే కదా. మరి నేను ఎట్లా వస్తాను సముద్రంలోకి? నాకు అసలు ఈత రాదు, ఊరికే ఇట్లా బయట తిరుగుతాను, సహాయమేగా చేశాను, ఏం పర్వాలేదులే అన్నాడు. ఆవిడ ఒప్పుకోలే. కాదు రా నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆ అబ్బాయి రెక్కపుచ్చుకుని నీళ్లలోకి తీసుకుపోయింది. మోకాళ్ళు దాటిన నీళ్ళు వచ్చేసరికి ఈ ఆడ మనిషి పెద్ద చేపలాగా మారిపోయింది. చేపలా మారిపోయి తన మీదకి ఎక్కించుకుంది కుర్రాడిని. ఎక్కించుకుని ఒక నీటి బుడగ లాంటిది వీడి మొహం మీద వేసింది. వీడికి ఊపిరాడదు, చేప ఈత రాదు కదా. ఆ చేప మీద ఎక్కిన ఈ కుర్రాడు సుందరుడు జాయమని వెళ్ళిపోయింది చేప లోపలికి, ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. వీడి చుట్టూతో ఒక గాజు దుండేసరికి ఆ అబ్బాయికి ఏమి నీళ్ళలోకి వెళ్ళిన ఇబ్బంది ఏమి ఎదురవ్వాల. అలా లోపల తీసుకుపోయింది ఆ చేప. తీసుకెళ్ళాక ఓ చోట దింపింది. అది చక్కగా పెద్ద తోటలాగా పెద్ద పెద్ద భవనాల్లాగా ఉన్నాయి నీళ్ళ లోపల. ఆ అబ్బాయికి ఏం చెప్పిందంటే, బాబు మా రాజుగారు ఆతిథ్యం ఇచ్చి నీకు 2 రోజులు ఉంచుకుని పంపుతాడు, ఏదైనా ఇస్తాను, నీకేమైనా కావాలా అని అడుగుతాడు. నువ్వు మనిషివి కదా, నీకు చెవి ఉపయోగపడుతుంది, మంత్రపు చెవి ఇవ్వండి, నాకు ఇంకేమీ వద్దని చెప్పు. మంత్రపు చెవి ఇస్తాడు, అది తెచ్చుకో, అది నీకు ఉపయోగపడుతుంది. రాజుగారు అమ్మాయిని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను, నీ వల్ల బతికి బట్టగట్టింది, నేను నీకు సహాయం చేయదలుచుకున్నాను, ఇంతే చేయగలను, ఏదో ముత్యాలో రత్నాలో వజ్రాలో అడగద్దు, మంత్రపు చెవి అడుగు అంతే అని చెప్పింది. సరే ఒప్పుకున్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకుపోయింది. ఆయన పరమానంద భరితుడైపోయి ఈ అబ్బాయికి బోళ్ళని చేపలతో వాటితో వీటితో సేవలు చేయించి 4 రోజులు చక్కగా ఉంచుకొని బాగా ఆతిథ్యం ఇచ్చి ఎన్నో రకాల సముద్రపు భోజనాలు పెట్టివిచ్చి అటు తిప్పి ఉంచుకున్నాడు. 4 రోజుల తర్వాత ఈ అబ్బాయిని ఇంకా వెళ్ళొస్తానండి అన్నాడు. సముద్రపు రాజు అన్నాడు, అబ్బాయి నా చాలా సంతోషం కలిగించావు, మా పిల్లని రక్షించావు, 4 రోజులు వచ్చి ఆతిథ్యం స్వీకరించావు, నీకేం కావాలో చెప్పు అనగానే కుర్రాడు అన్నాడు, మంత్రపు చెవి అని ఒకటి ఉంటుందట కదండి, అది ఇప్పించండి నాకు అన్నాడు. ఈయన తెల్లబోయాడు. మంత్రపు చెవి ఎక్కడుంది మన దగ్గర అని బాగా ఆలోచించి, బాబు మా దగ్గర ఒకే ఒకటి ఉంది, పాతాళంలో సముద్రంలో ఉంది, కానీ ఒక్కటే ఉంది, నీకు ఇస్తా, 1 ఏడాది తర్వాత ఇది మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది, సంవత్సరం పాటే నీకు ఇవ్వగలను, మా దగ్గర ఉండాలి అది, ఓ ఏడాది, మీకు 1 ఏడాది అంటే మాకంత ఏడాది పట్టదు, ఇంకా చిన్నది పడుతుంది, మీ ఏడాది మీకు సరిపడా సంవత్సరం కాలం మాత్రం నేను నీకు ఇవ్వగలుగుతాను దాన్ని అంటే ఒప్పుకున్నాడు. అది ఇంత బుల్లి శంఖంలాగా ఉంది. ఆ మంత్రపు చెవి షేపులో ఉంది, శంఖం వల్లే ఉంది అంతది. దాన్ని ఎత్తి ఇట్లా చెవిలో పెట్టుకుంటే అన్ని జీవుల సంభాషణలు అర్థమవుతాయి. ఓహో. ఆ మంత్రపు చెవి లక్షణం ఏంటంటే పిచ్చుకలు, పాములు, ఉడతలు, ఎలకలు, కుక్కలు, అన్నీను, పిల్లులు, అన్నిటి భాష అతనికి అర్థమవుతుంది, కొత్త భాష అర్థమవుతుంది, జంతువుల భాష అర్థమవుతుంది, సంవత్సరం పాటు దీన్ని ఎంజాయ్ చేయి నువ్వు అని చెప్పి ఆ మంత్రపు చెవిని చేతులు పెట్టాడు. ఇంకా ఏవో తినుబండారాలు కాస్త మెళ్ళో వేసుకుని 2 ముత్యాల దండలు మెళ్ళో వేసి 2 ముత్యాల దండలు చేతులకేసి పంపించారు. మళ్ళీ ఈ మొదట వచ్చిందిగా ఆడచేప, ఆవిడే చేప రూపంలో వచ్చి ఈ కుర్రాన్ని తీసుకుపోయి జయమని బయటికి తీసుకెళ్ళి సముద్ర తీరంలో వదిలిపెట్టారు. వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు కదా, ఆ ఊళ్ళో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. సరే వీడు మళ్ళీ పని చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే వీడు పని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వాగుంది అక్కడ. వాగుని దాటడానికి ఒక బండ లాంటిది పెట్టారు. అదెంత వాగు, సుమారుగా ఒక 2 అడుగులు ఉందనుకో. మామూలుగా 1 అడుగు ఉంటే మనం ఏం చేస్తాం, దాటేస్తాం. అవును. కొంచెం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, ఆడవాళ్ళు దాటలేరు కదా. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం కాలిపడుగు మగపిల్లలు అయితే చేయమని ఒక జంప్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తారు.
అట్లా అంత జంప్ కంటే కొంచెం పెద్దది అది. విసురు లాంగ్ జంప్ చేస్తే దాటగలరు, పొరపాటున జారి పడితే బోధలో పడతారు. అందుకని దాని మీద ఒక రాయి లాంటిది వేసింది, కొంచెం నడిచి వెళ్ళటానికి పాదాలు తడుస్తాయి. నీళ్ళల్లోకే ఉంది, ఒక బండ ఉంది. ఆ బండ పక్కన వీడు ఏం చేశాడు, ఈ బోధ దగ్గర ఏదో అన్నం తెచ్చుకున్నాడు, అది తినడానికి ఒక పక్కన కూర్చున్నాడు. 2 పిచ్చుకలు తెగ కిచకిచకిచకిచకిచకిచకిచకిచు అంటాయి, మాట్లాడుకుంటున్నాయి. కిచకిచలాడుతుంటే ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది ఈ అబ్బాయికి. మన దగ్గర మంత్రపు చెవి ఉంది కదా, అదే కదా, వాడికి ఇట్లా రొంటిని పెట్టుకుని ఉన్నాడు. దాన్ని ఊడదీసి ఇట్లా చెవిలో పెట్టాడు. చెవిలో పెట్టుకుంటే ఆ పిచ్చుకలు ఏం మాట్లాడుతున్నాయి, ఆ బండ మీద పిచ్చి పెదవులు నడిచిపోతారు, బంగారపు బండ అని తెలియట్లేదే వీళ్ళు దుంపతేగా వీళ్ళకి. ఎన్నేళ్ళ నుంచో నడుస్తున్నారు దాని మీద నుంచి. అది బంగారపు పలక, ఆ బోధులో పడి ఉండి పైన అంతా పాచిపట్టి అది మట్టి దానిలాగా ఉంది, రాయల్లే కనపడుతుంది. ఆశ్చర్యపడిపోయి ఇది బంగారమా, ఆ చెవి తీసి జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళి ఆ బోధ దగ్గర కూర్చుని దాన్ని పైన ఉన్న పాచి అంతా బాగా తోమేసి దాన్ని పైకి లేవతీశాడు. చూస్తే ఆ మాత్రం లావులో అంత పొడుగు, ఈ 2.5 అడుగుల క్రమంలో ఉన్న అటువంటి పెద్ద బంగారపు రేఖ అనమాట అది. అదే దిమ్మనుకో. ఆశ్చర్యపడి బంగారమా, సరే అది తీసుకున్నాడు. తీసుకుని ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 తాటి కమ్మలు కట్ చేసి పట్టుకొచ్చి దాని మీద వేశాడు, నడవడానికి వీలు. ఈ దిమ్మ తీసేశాడు కదా తను. ఆ దిమ్మని తీసుకెళ్ళి సొన్నార్ దగ్గర పరీక్ష చేస్తే ఏముంది, ప్యూర్ గోల్డ్. ఏ కాలాన కొట్టుకొచ్చిందో అది ఆ బోధులోకి ఉండిపోయింది. ఆ రాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు. చాలా సంతోషించాడు, జీవితం హాయిగా ఉంది. మరి ఎంత సంపాదించాడు. మరి అమ్మ నాన్న వాళ్ళకి వీళ్ళకి ఏవో కొంత పంపించాడు, పక్కనున్న దేవాలయానికి ఏదో కొంత బంగారం ఇచ్చాడు, కొంత బంగారాన్ని సొమ్ము చేసుకుని కులాసాగా ఉంటున్నాడు. అయితే ఏమైంది, రాజుగారింట్లో ఏదో ఒక హడావిడి నడుస్తోంది. ఆ ఊరు రాజుగారింట్లో కూతురికి అస్సలు ఒంట్లో బాగుండ. ఆ అమ్మాయి కోసం రోజు ఎవరో ఒక వైద్యులు వస్తున్నారు. ఇతను ఒక రచ్చబండ మీద కూర్చునేవాడు. ఆ వైద్యులు రాకపోక కనపడుతూ ఉండేది. ఎవరో ముసలి వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళందరికీ ఏవో రొట్టెలు కొనిపెట్టి అవి తినడానికి కొనిపెట్టి చేస్తూ రచ్చబండ దగ్గర కూర్చునేవాడు. రచ్చబండ పైన ఉన్న రావి చెట్టు మీద 2 కాకులు ఉన్నాయి. అవి తెగ కావు 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 ఎంత అరుస్తాయో, ఎందుకు మాట్లాడుకుంటున్నాయో ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది. జనం ఉంటే అంత తట్టదు, ఒక్కళ్ళమే ఉన్నాం అనుకో అది కా 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 అంటూనే ఉంటాయి. ఏమిటో దీనికి అగ్గోలా, అదేమిటో చూద్దామనిపిస్తుందా. జేబులోంచి ఆ మంత్రపు చెవి తీసి చెవులు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికల్లా ఆ కాకులు 2 మాట్లాడుకుంటున్నాయి. ఇంతమంది వైద్యులు వస్తారు, ఒక్కడికి తెలియట్లేదు. ఏ వైద్యం చేసినా పిల్ల ఏం బతుకుతుంది, పిల్ల బతకదు, ఆ పిల్ల చచ్చిపోవటమే ఎట్లాగూ అనేసరికల్లా ఇంకో 3వ కాకు వచ్చింది. అసలు దానికి చేసిన జబ్బేమిట్రా అన్నా అసలు అని అడిగేసరికల్లా ఈ ముందు 2 కాకులు ఉన్నాయిగా, ఈ 2 కాకల్లో ఓ కాకి చెప్పింది, ఆ రాజుగారు నిరుడు ఇల్లంతా నేయిచ్చారు, బిల్డింగ్ అంతా గడ్డి పెట్టారు, అందులో ఆ గడ్డిలో ఒక పాము చిక్కుకుపోయింది. అది ఆ ఇంటి మీద ఉంది, ఆ ఇంటి పైకప్పు మీద. ఆ కప్పు మీద గడ్డి వేయబడిన పార్టు యువరాణి యొక్క గదిలోకి ఉంది. ఆ పాము ఆహారం లేక కృషించిపోయింది. దాన్ని ఏడుపు కొట్టి యువరాణికి జబ్బు చేసింది. తొందరలో పాము చచ్చిపోతుంది తిండి లేక, యువరాణి కూడా వెళ్ళిపోతుంది, అమ్మాయి కూడా. ఆ పాముని తీస్తే ఈ పిల్ల బతుకుతుంది అనేసరికి ఆశ్చర్యం వేసింది. ఈ బిల్డింగులు అంటే ఇప్పుడు అప్పట్లో ఈ ఏమనాలి పక్కా బిల్డింగులు లేవుగా, భవనాలు కాదు అవి. ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద గోడలు కట్టి పైనుంచి వాసాలు దించి ఎత్తుగా హై రూఫ్ చేసి గడ్డి అవి వేసి తాటాకులు పరిచేవాళ్ళు. అలాంటి గదిలో ఉంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ గది పై భాగంలో ఉన్న గడ్డిలో ఒక పాము శల్యావశిష్టంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరంగా దానికి ఆహారం లేదు. ఈ అబ్బాయి ఏం చేశాడు, సరే ఇది బాగుందని ఆ చెవి ఎత్తి జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకుని రాజుగారింటికి వెళ్ళాడు. యువరాణి జబ్బు తగ్గిస్తాం అని చెప్పిన ప్రతి వాళ్ళని తీసుకుపోతున్నారు లోపలికి. అదే ఒక 5-6 ఉద్దండ పండితులు అక్కడ నుంచున్నారు. వాళ్ళు అన్నారు, ఏం చేస్తావో నువ్వు, చిన్న కుర్రాడ లేవునో 25 ఏళ్ళు కూడా లేవు, నీకు ముక్కుపచ్చలారలేదు, ఏం వైద్యం చేస్తావంటే, మీరందరూ చేసిందే ఏదో చేస్తా, నేను ఏదో చేస్తా, వైద్యం చేయగలిగిన వాడిని నేనైనప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది, అది నాకే తెలుస్తుంది ఆ కిటుకు.
అనేసరికల్లా సరే రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజు ఏంటంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరో ఒకళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి పిల్లని చూపిస్తున్నారు. మరి ఆశ కదా. పిల్ల ఒక 16-18 ఏళ్ల పిల్ల, సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంది, పాలిపోయి పీల్చుకుపోయినట్టు ఉంది. ఇప్పుడు రూపసులైన నీరసము అనారోగ్యము వస్తే జబ్బుగా ఉండి మొహాలు ఏమందంగా ఉంటాయి, మళ్ళా కాస్త చెంపలు పూడి కొత్త నెత్తురు పడితే ఏమైనా మనుషులు బాగుంటారు. అయితే ఏమైంది, అబ్బాయి లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే తను తెలిసింది పాలిపోయి బూడిద రంగులో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అబ్బాయి ఆ గదంతా కలే తిరిగి రాజుగారికి ఏం చెప్పాడంటే, మీరు ఒకసారి రండి, ఈ పైన పైకప్పులో ఆ గడ్డిలో ఒక పాము ఉంది, కప్పు విప్పించండి, ఆ పాము బతికితే మీ అమ్మాయి బతుకుతుంది. ఓకే అనగానే ఆశ్చర్యపోయారు అందరు. ఇదేం వైద్యం, ఓ మందో మాకో కాదు, సరే చూద్దాం అనుకున్నారు. పని వాళ్ళంతా సేవకులు పోట్లాడారు. అట్లా ఏం ఉండదు, మామూలుగా మేము గడ్డంతా కలేస్తాం, కలయకుండా పైకి వెయ్యం అసలు అంటే, కాదు ఇందులో పావుంది అంటాడు అబ్బాయి. సరే మొత్తం ఊడదీశారు. చూస్తే ఒక ఇంత పొడుగు గోధుమ తాచు సన్నగా బక్క చిక్కిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మ బాబాయ్ ఇంకేముందని ఆ పావును కిందకి దించి, పైనుంచి కింద పడితే చితికిపోతుంది అది, దాన్ని అలాగ గడ్డి చుట్టలతోటి కిందకి దించారు. ఓ పెద్ద గిన్నెతో పాలు పోసి పెట్టారు, ఓ గిన్నెతో నీళ్లు పోసి పెద్ద పెద్ద పాత్రతోటి నీళ్లు పెట్టారు. ఆ పాము మెల్లిగా పాలు కాసిన తాగి, పాము పాలు తాగుతున్నాను అడగండి, ఇది కథ. పోయి ఆ నీళ్ళల్లోకి పాల దగ్గరికి నీళ్ళల్లోకి పాల దగ్గరికి 5-6 సార్లు తిరిగింది. తిరిగేసరికి దానికి కొంచెం ఓపిక వచ్చింది. అట్లా నీటిలో తిరుగుతాయట సర్పాలు. మెల్లిగా దాన్ని వదిలేశారు. ఎప్పుడైతే ఈ పాము అటు ఇటు తిరుగుతుందో, ఈ మంచం మీద పడుకున్న రాకుమార్తె అప్పటిదాకా అసలు దిగటం అన్నది లేదు, మంచం దిగటల్లా మెల్లిగా దిగి 4 అడుగులు వేయటం మొదలుపెట్టింది. పాము ఇలా బయటకు వెళ్ళింది, పిల్ల బయటకు వచ్చింది. బయటకు వచ్చింది, నాన్న అని నీరసంగా బయటకు వచ్చింది. వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ లోపల గబగబా వైద్యులు వచ్చేసి ఈ పిల్ల కొంచెం ఆ నీరసం తగ్గటానికి అవి ఇవి 2-3 లేహ్యాలు ఇచ్చి ఆహారం అదన్నీ చక్కగా సప్లై చేయించి ఒక 15 రోజుల్లో యువరాణిని లేవదీశారు. కోలుకుంది. ఆ అబ్బాయిని వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఎవరో నువ్వు ఏం చేస్తావునైనా, నీ సంగతి ఏమిటి, సందర్భం ఏంటి కనుక్కున్నారు. కనుక్కుంటే ఇతను మెల్లిగా చెప్పాడు, నేను చేసిన సహాయం వల్ల నాకు ఒక అవకాశం లభించింది, ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇక్కడ వాడే అమ్మాయికి. సరే ఆయన సంతోషించాడు. ఒక 4 నెలలు గడిచాక రాకుమార్తె పూర్తిగా నార్మల్ అయిపోయింది. రాజుగారు అన్నాడు, మా పిల్లని బతికించావు, పిల్లని పిచ్చి పెళ్లి చేస్తా, హాయిగా ఇక్కడే ఉండు, మా దగ్గరే ఉండు, యువరాజు ఉన్నాడు, అతను రాజు అవుతాడు, నువ్వు రాజుగారి బావమరిది అవుతావు, బావ అవుతావు, హాయిగా ఉండొచ్చు కదా, ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం పెద్ద రకంది, వ్యాపారాన్ని జరుపుకుంది. కానీ రాజుగారి అల్లుడు వ్యాపారం బాగా నడుస్తుంది కదా. సరే దాంతో అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఒకనాడు ఉదయం ఇతని మంత్రపు చెవి ఇతని దగ్గర నుంచి మాయమైపోయింది, వెళ్ళిపోయింది అది తన ప్లేస్కి. ఇతను ఒప్పుకున్నాడు కదా, కానీ ఇతను మాత్రం రాజుగారికి అల్లుడు అయిపోయాడు. చక్కగా తన దగ్గర చేరిన బంగారాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు. హాయిగా రాజుగారి ప్రమేయం లేకుండా తనే వ్యాపారం పెట్టుకుని బాగా పైకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.